నమస్కారం. నా పేరు ప్రతిభా తక్కడపల్లి. 18 టైమ్స్ ఇంటర్నేషనల్ గోల్డ్ మెడలిస్ట్‌ని. అండ్ రీసెంట్‌గా ఒక మీడియాలో ఒక చిన్న క్లిప్ చాలా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. ఒక చిన్న వీడియోకి మాత్రం ఇంత సపోర్ట్ చేస్తున్నారు. అండ్ నాకు తెలీదు మనుషులు ఇంత సపోర్ట్ చేస్తారని. అండ్ 2022లో జరిగిన ఇష్యూ అది. డిసెంబర్లో ఇంటర్నేషనల్లీ ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు నాకు మెడల్ వచ్చింది, టర్కీలో మెడల్ వచ్చింది అని చెప్తే నాకు స్పోర్ట్స్ మినిస్టర్స్ వాళ్ళ ఆఫీస్ నుంచి వచ్చిన ఇబ్బందులు అండ్ అదే థింగ్ వాళ్ళకి నేను చెప్పినప్పుడు నాకు ఉల్టా నాకు ధమ్కి ఇచ్చిండ్రు, నన్ను థ్రెటన్ చేసిండ్రు. సైలెంట్ అయిపోయినా. నా కెరీర్ ఉంది, నాకు ఇంకా చేయాల్సింది చాలా ఉంది, చాలా గోల్స్ ఉన్నాయని చెప్పి సైలెంట్ అయిపోయినా అప్పుడు కూడా. అండ్ మళ్ళీ హకీంపేట్ ఇష్యూ వచ్చినప్పుడు ఆ పిల్లలు మైనర్స్ వాళ్ళ వీడియోస్ అందరు మీడియా అన్నల దగ్గర ఉండే. స్టిల్ వాళ్ళు మాట్లాడలేకపోతున్నా. ఆ పిల్లలకి ఏం ధమ్కి ఇచ్చినో నాకు తెలియదు. సో మీడియా అన్నలు అందరు నా దగ్గర వస్తే మళ్ళీ నేను ఇష్యూస్ అన్నీ చెప్పిన స్పోర్ట్స్ రిలేటెడ్ మాత్రమే. అండ్ స్పోర్ట్స్ రిలేటెడ్లో చాలామంది చాలా డిఫరెంట్గా బిహేవ్ చేసేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు. ఈ మెయిల్ ఈగోస్ చాలా ఉంటాయి. అది తట్టుకొని నాలాగా నిలబడ్డ అథ్లెట్స్ ఎవరు లేరు. చాలామంది పెళ్ళిళ్ళు చేసుకొని ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఉన్నారు. స్పోర్ట్స్ మినిస్టర్ల స్పోర్ట్స్ మొత్తం ఈ మినిస్ట్రీల పుణ్యాన. సో ఇదేం డ్రామా కాదు. లైఫ్ని దావా మీద పెడితే కానీ నీ మెడల్స్ రాలేవు. ఇది ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు. అండ్ నాకు 2023లో ఈ వీళ్ళ ఎంత థ్రెటన్ చేసిండ్రో అని నేను మీడియా ముందుకు వచ్చినప్పుడు అంటే మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారో తెలుసు అని చెప్పి ఫార్చునర్స్ ఫాలో చేయడం ఇవేంది? ఏమనుకుంటున్నారు? ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నాం, ఇంత కష్టపడుతున్నాం, కనిపిస్తలేవా ఏవి కూడా? అండ్ ఇంత ఈగోస్ ఎందుకు? దేని గురించి? పదవి పొజిషన్స్ ఇవేనా? ఇవి ఓన్లీ మీరు స్టేట్ని రిప్రజెంట్ చేస్తున్నారు, ఒక పొజిషన్లో ఉన్నారు. మేము కంట్రీని రిప్రజెంట్ చేస్తున్నాం. ఏ సపోర్ట్ లేకుండా ఇక్కడ దాకా వచ్చిన. అండ్ ఈరోజు ఇంతమంది సపోర్ట్ చేస్తారని నాకు తెలియదు. అండ్ చాలామందికి నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా. అండ్ ఏది డ్రామా కాదు. నా లైఫ్ని నేను రిస్క్ చేసి ఇంత దూరం వచ్చిన. 2022లో జరిగిన ఒక ఇష్యూకి నేను వీళ్ళకి స్పోర్ట్స్ మినిస్ట్రీకి అప్డేట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఉల్టా నాకే బెదిరించిండ్రు. తప్పు నాదా వాళ్ళదా? సరే సైలెంట్గా ఉన్నా, నాకు వాయిస్ లేదు, నాకు మెడల్స్ తక్కువ ఉన్నాయి, ఇంటర్నేషనల్ అథ్లెట్ని అప్పటికి. బట్ స్టిల్ నాకు అంత వాయిస్ లేకుండే, నాకు అంత సపోర్ట్ సిస్టమ్ లేకుండే. నేను ఎలోన్గా నిలబడి ఉన్నా. తర్వాత 2023లో హకీంపేట్ ఇష్యూ స్కూల్లో ఆ పిల్లలకి అదంతా అందరు మీడియా జర్నలిస్ట్ అన్నల దగ్గర ఉన్నాయి వీడియోస్. అప్పుడు ఆ పిల్లలు మాట్లాడలేకపోతే అందరు మళ్ళీ మీడియా అన్నలు అందరు నా దగ్గర వస్తే నేను మాట్లాడినా. నాలాగా తట్టుకొని నిలబడ్డ ఒక్క అమ్మాయి లేదు. అందరు అథ్లెట్స్కి ఇట్లా వీళ్ళు ఇబ్బంది పెట్టిన ప్రతి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని ఇంట్లో కూర్చున్నారు కెరీర్ మానేసి. ఇదేం స్పోర్ట్స్ మినిస్ట్రీ నాకు తెలియదు. అండ్ 2023లో కూడా ఇది నేను వీళ్ళ బాధ భరించలేక, వీళ్ళ ధమ్కీలు భరించలేక ఫార్చునర్లు ఫాలో చేస్తుంటే అండ్ మా పేరెంట్స్ ఏడున్నారో తెలుసు అని చెప్తే నేను వీళ్ళ బాధకి ఒక వీడియో రిలీజ్ చేసిన. అండ్ నాకు తెలిసి ఒక పిఏతోని ఫార్చునర్లు ఫాలో చేసేటంత అయితే సీన్ ఉండదని అనుకుంటున్నా. మొత్తం మినిస్ట్రీ మొత్తం వాడికి ఎంత బ్యాక్ సపోర్ట్ ఉందో మీరు అందాజ వేసుకోవచ్చు. అండ్ అది నేను కూడా చూసి షాక్ అయినా. ఇమ్మీడియట్గా మళ్ళీ వాళ్ళ బంధువులే ఎవరు బాబాయ్ ఎవరు ఉంటారు నా దగ్గర తీసుకొచ్చినాను. ఆయన ఇమ్మీడియట్గా ఇంకో వీడియో పెట్టి, లేదు సార్ మీరు కాదు, మీ దగ్గర ఎవరు కంప్యూటర్ ఆపరేటర్ ఏదో మాట్లాడితే మీ దృష్టికి తీసుకొస్తే ఇమ్మీడియట్గా అవన్నీ రిమూవ్ చేసిండ్రు జాబ్లోకి నుంచి అదే రోజు. మళ్ళీ మేమే రిక్వెస్ట్ చేస్తామని జాబ్లో పెట్టుకోమని, ఉద్యోగాలు పెట్టుకోండి పాపం ఏదో తెలియకన్నాడు పిలవడని చెప్పి అన్నాడు. ఉద్యోగాలు పెట్టుకొని మేమే రిక్వెస్ట్ చేసినాం, అయినా మీరు తీసేసిండ్రు. ఆ రోజు మీరు ఎంతో ఆదరించి మమ్మల్ని ఎంకరేజ్ చేసారు. కాకపోతే మార్షల్ ఆర్ట్స్ అనేది స్పోర్ట్స్గా ఎక్కువగా గుర్తింపు లేకపోయింది. అప్పుడు ప్రభుత్వం నుంచి వేరే క్రీడలకు ఇచ్చినంత ప్రోత్సాహం ఇవ్వలేకపోయింది. మరి మీరు ట్రై చేసిండ్రు కానీ మీకు సంబంధం లేదు ఆ ఇష్యూ మాత్రం అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఆ వీడియో కూడా వచ్చింది, వాళ్ళు మాట్లాడింది కూడా వచ్చింది. అంటే ఈ బీజేపీ కాంగ్రెస్ ఎట్లయిపోయిందంటే, అందరు కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉండొచ్చు, అందరిని అనలేము, అందరిని గాడి కట్టలేము. కానీ అందులో కొంతమంది ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టి ఎదగాలనేటువంటి ఆలోచన ఉండదు. కొంతమంది లోఫర్గాలు అంటే చూడు, చిచ్చరగాలు చేసే పని అనమాట. అంటే ఎదుటి వ్యక్తిని డ్యామేజ్ చేయడానికి వాడిని డ్యామేజ్ చేస్తే ఎదుగుతా అనుకుంటారు అనమాట. అరే వాడిని డ్యామేజ్ చేస్తే నేను ఎదిగిపోతా అనుకుంటారు. కానీ నిజం నిలకడని నిలుస్తాయి కదా. ఆ వీడియో వచ్చింది ఇమీడియట్గా మళ్ళీ వాళ్ళే వరుసలో ఇంకో వీడియో పెట్టిండ్రు. ఏం మాట్లాడినది అది నాకు సంబంధం లేని ఇష్యూ. అది
ఆ అమ్మాయి ఏదో పాపం మాటల్లో ఏదో చెప్పినట్లుంది, అమ్మాయి ఏదో చెప్పింది, వాడి మీద చెప్పనీకి పోయి దాని మీద ఏదో ఫ్లోలో ఏదో మాట్లాడినట్లుంది. ఆ అమ్మాయి మాట్లాడిన దాన్ని ఈ పార్టీలు దాన్ని బ్యాడ్గా కట్ చేసి ట్రోల్ చేయడం జరిగింది. అది 3 సంవత్సరాలు మాకే అర్థం కాలే. ఇప్పుడు వేల మంది కలుస్తుంటారు, రోజు 100 మంది కలుస్తుంటారు. అంటే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రజలలో ఎదుగుతూ ఉంది, ఆదరణ చూడలేక. తర్వాత మేము సమస్యల మీద బీసీ జనగణనలో మీరు చేరుస్తానో ఎందుకు చేర్చలేదు, బీసీ కులాల జాబితా, బీసీ రిజర్వేషన్ ఏమైనాయి, రాష్ట్రంలో ఏమైనాయి, విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ ఏమైంది, ఉద్యోగాలు ఏమైనాయి, రైతుల గురించి ఇట్లాంటి మాట్లాడుతాం కదా. రోజు మాట్లాడుతున్నట్లు ఏం చేస్తారంటే పర్సనల్ క్యారెక్టర్ అసాసిన్ చేస్తారన్నమాట. కొందరు కాపెట్టుకుంటారు గుంతకాడి నక్కలాగా, అబ్బా దొరికారా ఇది పబ్లిసిటీ చేద్దామని. కానీ అబద్ధాలను ఎన్నిసార్లు పబ్లిసిటీ చేయగలుగుతారు చెప్పండి.